హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావేరి కిచెన్. కావేరి కిచెన్ లో ఇవాళ సొరకాయ అప్పలు అయితే చేస్తున్నాను. ఈ సొరకాయ అప్పలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి, ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినొచ్చు. చాలా బాగుంటాయి, క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ సొరకాయ అప్పలు చేయడానికి నేను చిన్న సొరకాయ అయితే తీసుకున్నాను. దీనికి పీల్ తీయలేదన్నమాట. ఇది లేత సొరకాయ కాబట్టి పీల్ తీయకుండా గ్రేట్ చేసుకోవాలి మొత్తాన్ని. ఈ రకంగా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ రకంగా చేసుకుంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ప్లేట్ లో నుంచి బౌల్లో అయితే వేసేస్తున్నాను, ఎందుకంటే మొత్తం కలపాలిగా ఇంట్లో ఐటమ్స్ అన్ని కలపడానికి కొంచెం చిన్న బౌల్ అయితే సరిపోతుంది. ఇందులో ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఆనియన్స్ కూడా చాప్ చేసుకోవచ్చు నార్మల్ గా చిన్న చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇందులో కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్, వెల్లుల్లి కలపలేదు, అల్లమే. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మామూలుగా ముక్కలు ముక్కలు కూడా వేసుకోవచ్చు. చిన్నపిల్లలు తినరు కాబట్టి నార్మల్గా పేస్ట్ లాగా చేశాను. అల్లం వేసిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, నువ్వులు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోండి. పిల్లల కోసం చేస్తే కొంచెం నార్మల్గా ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సొరకాయలో ఉన్న వాటర్, ఆనియన్లో ఉన్న వాటర్, సాల్ట్ కూడా వేసాం. సాల్ట్ వేసినప్పుడు వాటర్ అనేది బయటకు వస్తుంది, ఆ వాటరే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు బియ్యం పిండి అయితే వేస్తున్నాను. సొరకాయని బట్టి బియ్యం పిండి కూడా వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని మొత్తం కలుపుకోవాలి, మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకోవాలన్నమాట. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మొత్తాన్ని కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఈ రకంగా కలుపుకోవాలన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇలాగా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. దీనికి చట్నీ ఏం అవసరం లేదు, నార్మల్గానే తినేయొచ్చు. ఇంకా పెరుగుతో తినవచ్చు. పెరుగులో కొంచెం కారం, ఉప్పు కలుపుకొని తింటే బాగుంటుంది పెరుగుతో తింటే. ఇప్పుడు ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఆయిల్ హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే హీట్ చేసుకొని ముద్దలాగా తీసుకొని అప్పల్లాగా వత్తుకోవాలి. రౌండ్గా వత్తుకోవాలి. రౌండ్గా రాకపోయినా నార్మల్గా వచ్చినా చాలు, ఎందుకంటే ఇందులో ఆనియన్స్ మనం చాప్ చేయలేదు, కట్ చేసుకున్నాం కాబట్టి మరీ రౌండ్గా అయితే రాదు. రౌండ్గా కూడా చేసుకోవచ్చు కొంచెం మెల్లగా. ఇలా అప్పల్లాగా చేసుకొని ఆయిల్లో అయితే వేసేద్దాం. 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. అంతే, వేడి వేడి సొరకాయ అప్పలు అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. అన్నీ ఇలానే చేసుకోవాలన్నమాట సొరకాయ అప్పలు. ఈ సొరకాయ అప్పల్లాగా కాకుండా నార్మల్గా గారెల్లాగా కూడా చేసుకోవచ్చు. సొరకాయ గారెలు, వడలు అంటారు కదా, అలా మధ్యలో హోల్ చేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా చాలా బాగుంటాయి. కొంచెం మందంగా ఇలా చేసుకోవచ్చు. పల్చగా చేసుకుంటే ఏంటంటే క్రిస్పీగా బాగుంటాయి. ఇంకా ఇలా వడల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా చేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అన్నీ ఫైనల్గా అన్నీ అయితే రెడీ చేసేసాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను నేను. ఇలా స్నాక్స్ అయితే అవ్వదు, ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఆయిల్ ఫుడ్ ఇలా తింటే డైజెషన్ అనేది అవ్వదన్నమాట. స్నాక్స్ పిల్లలకు కూడా తినొచ్చు, మార్నింగ్ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, ఈవినింగ్ కూడా తినొచ్చు. ఫైనల్గా అప్పలు అయితే అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చినాయో సొరకాయ అప్పలు. అప్పల్లాగా చేసుకోవచ్చు, గారెలు వడల్లాగా చేసుకోవచ్చు. దీన్ని పెరుగుతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటది. పెరుగు లేకుండా ప్లెయిన్ గా నార్మల్ గా కూడా తినేయచ్చు, ఎందుకంటే అంత బాగుంటది. ఇందులో కొంచెం ఇంకా శనగపప్పు నానబెట్టి వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటది. నేనైతే నువ్వులు యాడ్ చేశాను. టేస్ట్ అయితే బాగుంది. మధ్య మధ్యలో ఆనియన్స్, ఆ నువ్వులు పంటి కింద అలా తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంది. క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంది. పల్చగా చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి, కొంచెం గారెల్లాగా చేసుకుంటే, మందంగా చేసుకుంటే గారెల్లాగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.
పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఎలా హాయ్, బాయ్ వీడియోకి చెప్తున్నానో తను కూడా అలానే చెప్తుంది ఫ్రెండ్స్. ఓకే. లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.